పితృదోషం పోవాలంటే శ్రాద్ధ కర్మలు చేయడం, పితృదేవతలకు నైవేద్యం పెట్టడం లాంటివి చెయ్యాలి. అనగా కాకి, కుక్క, ఆవు వంటి వాటికి ఆహారం పెట్టడం. ముఖ్యంగా పితృపక్షం అంటే ఏమిటి, ఏ నియమాలు పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో పితృపక్షాలు ప్రారంభమవుతాయి. పితృపక్షాల సమయంలో చనిపోయిన తమ పూర్వీకులను తలుచుకుంటూ తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధం సమర్పిస్తారు. వారి ఆత్మ శాంతిస్తుందని భావిస్తారు. ఏదో ఒక రూపంలో తమ పూర్వీకులు కిందకు వచ్చి తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు. అయితే ఈ సమయంలో కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అలా చేయడం వల్ల పితృదోషాలు మిమ్మల్ని వెంటాడతాయి. అలా జరగకూడదు అనుకుంటే నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అనగా చనిపోయిన వ్యక్తికి సరైన విధంగా దహన సంస్కారాలు నిర్వహించకపోయినా, శ్రాద్ధాలు సక్రమంగా నిర్వహించకపోయినా, పూర్వీకులను అవమానించడం, జంతువులను వధించడం, మహిళలను అవమానించడం, వాటి వలన పితృదోషం వస్తుంది. పితృదోషం ఉండేవారు భాద్రపద అమావాస్య రోజున నల్లని నువ్వులు, తెల్లని పువ్వులు నీటిలో వేసి ఆ నీటిని రావి చెట్టుకు సమర్పించాలి. రావి చెట్టు దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఓం సర్వ పితృదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ సమయంలో శ్రాద్ధం చేయడానికి బ్రాహ్మణులకు కొత్త బట్టలు, ఆహార వస్తువులు దానంగా ఇవ్వాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవ్వకూడదు. పూర్వీకుల ఫోటోను దక్షిణ దిశగా ఉంచి పూజించాలి. ఆ తర్వాత తీసి దాచియాలి. ఎందువలననగా మనం నిత్యం ఆ ఫోటోను చూస్తూ పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాం. దానివలన వారి ఆత్మ మన మధ్య వేరొక జన్మ జన్మించటం మధ్య సతమతమవుతూ ఉంటుంది. మనం ఎలా అయితే వారిని నిత్యం స్మరిస్తూ ఉంటామో అదేవిధంగా వారు కూడా మన మీద ప్రేమను కలిగి ఉంటారు. ఈ బంధంలో బందీ అయిపోవటం వలన వారికి మోక్షం కానీ పునర్జన్మ కానీ పొందటం కుదరదు. ఈ సమయంలో నాగస్తోత్రం, పితృకవచం, మృత్యుంజయ మంత్రం లేదా రుద్ర సూక్తం లేదా పితృస్తోత్రం, అదేవిధంగా నవగ్రహ స్తోత్రాలను పఠించాలి. అంతేకాని అందరూ కలిసి ఈ సమయంలో ఇంటింటి రామాయణాల గురించి చర్చించుకోవడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా విష్ణు మంత్రాలు, హనుమాన్ చాలీసా పఠించినా కూడా వారికి శాంతి కలుగుతుందని, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక చేయకూడని పనులు. శ్రాద్ధం చేసేవారు గోర్లు, వెంట్రుకలు, గడ్డం గీసుకోవడం లాంటివి చేయకూడదు. మంత్రం జపించే సమయంలో ఇతరులతో మాట్లాడకూడదు. మంత్రంను మధ్యలో ఆపడం చేయకూడదు. మద్యం, మాంసం, పొగ తాగడం లాంటివి చేయకూడదు. భాగస్వామితో కలయికతో పాల్గొనకూడదు. కొత్త ఇంట్లోకి ప్రవేశించకూడదు. కొత్త వస్తువులు, వాహనాలు కొనకూడదు. ఈ పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. శాస్త్రీయ ఆధారాలు లేవు, గమనించగలరు. పితృదోష నివారణకు అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. త్రయంబకేశ్వర్, గోకర్ణ, ఉజ్జయిని, రామేశ్వరం మరియు అలంపూర్లోని పాప వినాశిని ఆలయం ప్రసిద్ధి చెందినవి. థ్యాంక్ యూ సో మచ్.